ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీత పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. మనము భగవద్గీతలో సాంఖ్యయోగంలో 66వ శ్లోకానికి అర్ధసహితంగా తెలుసుకున్నాము. అయితే ఈరోజు 67వ శ్లోకాన్ని తెలుసుకుందాం. అయితే మనకు ఒక్కొక్క శ్లోకం ద్వారా ఇందులో మనం గమనిస్తే కనుక ఎలా ఉండాలి చెప్తూ దానివల్ల కలిగే లాభాలు నష్టాలు రెండింటిని కూడా వివరిస్తూ ఉన్నాడు భగవంతుడు. ఎలా అంటే ఇప్పుడు విషయాల పట్ల ఆసక్తి ఉండొద్దు. ఆసక్తి ఉంటే మనకు ఎలాంటి నష్టం కలుగుతుంది, దానివల్ల దుఃఖం ఎలా కలుగుతుంది అనేది తెలియజేసిండు. అదేవిధంగా మరి మనసు నిగ్రహంగా ఉంచుకోవాలి. మనోనిగ్రహం అనేది లేకపోతే మనకు వివేకం అనేది ఉండదు. మనసు చంచలమైందనుకో అప్పుడే ఏదంటే అదే చేసేస్తూ ఉంటాము. అట్లా మనోనిగ్రహం అనేది లేనప్పుడు వివేకం అనేది ఉండదు. అట్లా వివేకం అలవాటు లేకపోతే ఆత్మచింతన అనేది ఏమి ఉండదు. ఇట్లా ఏమి ఆత్మచింతన అంటే మనం ఏం చేయాలి అనేది ఆలోచన అనేదే రాదు. ఇంకా అంటే మనము చేయాల్సినవి చేయకుండా ఇంకా ఏవేవో చేస్తూ ఉంటాం అన్నమాట. మనం నిజంగానండి మనం రోజు ఆలోచించుకోవాలి. ఒకరోజు పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నాం, అసలు రేపు పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం చేయాలి అని ఈరోజు మనం డిసైడ్ అయ్యి తెల్లవారే అవే పనులు చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఎట్లా అంటారు, రేపు పొద్దున్న చేయాల్సిన పనులు మనకు రోజు ఉండేవే కదండి. పిల్లలు స్కూల్కి వెళ్తారు, పెద్దవాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్తారు. అయితే ఆఫీస్లో ఏమేం పనులు చేయాలి అనేవి మనము డిసైడ్ చేసుకుంటాం. డిసైడ్ చేసుకొని రేపు చేసేద్దాంలే ఇవన్నీ ఇక్కడి నుంచి. పిల్లలు కూడా ఏం చేస్తారు, దీంట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి నేర్చుకోవాలి, రేపు ఈ పాఠాలు ప్రశ్న జవాబులు నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటారు. అట్లనే ఇంట్లో మనం వంటలు చేయాలనుకున్నా కూడా ఏ రోజు ఏమేమి వంట చేయాలి, రేపు పొద్దున్నే టిఫిన్లోకి ఏం చేయాలి, మధ్యాహ్నం అన్నం వండినప్పుడు లంచ్కి ఏం చేయాలి, మళ్ళీ రాత్రి డిన్నర్కి ఏం చేయాలి, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటాము. ప్లాన్ చేసుకోకుండా ఏది కూడా ఉండదు. రేపు ఏం చేయాలనేది ఈరోజే ఆలోచన అనేది చేస్తూనే ఉంటాం. కానీ మనం ఏదైతే అనుకున్నామో దాన్నే నిర్వర్తిస్తున్నామా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు పొద్దున్నే లేచి నువ్వేం చేయాలనుకున్నావో ఆ పని పొద్దున్నే లేచి వెంటనే చేయగలుగుతున్నావా, నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్నే చేస్తున్నావా లేదా చెక్ చేసుకోవాలి. పొద్దున్నే ఉదయం నుండి సాయంత్రం వరకు వచ్చే వరకు కూడా, రాత్రి పడుకునే వరకు కూడా మనం ఆ రోజు ఏమేం చేయాలనుకున్నామో ఆ పనులన్నీ పూర్తి చేసినామా లేదు. అయితే పొద్దున్నే పూజ చేసుకుందాం అనుకున్నాము. అయితే ఇంతలో ఎవరో వస్తారు, మనకేదో ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళతో మాట్లాడడానికి టైం అయిపోతుంది. అప్పుడు ఏదో దీపం వెలిగించి ఇంత చక్కెరారింపు చేసి నమస్కరించుకొని టైం లేదు అందుకని వెళ్ళిపోవాలి. సరే, అక్కడ వెళ్ళిపోయినాం. టైంకి వెళ్దాం రోజు అనుకున్నాం, అది కాస్త లేట్ అయింది. మళ్ళీ తర్వాత ఈరోజు ఏమేం పనులు చేసే ఉన్నాయో పెండింగ్ అంతా రెడీగా పెట్టుకొని ఆ పనులను చేద్దామని అనుకున్నాం. మరి అవే పనులు మనము చేయగలిగినామా, మధ్యలో డిస్టర్బెన్స్ అయ్యి వేరే పనులు చేస్తున్నామా, అది మనం గమనించుకోవాలి. అయితే ఆఫీస్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఎక్కడైనా సరే
మనం ఏవో చేస్తూ ఉంటాం కదా, మన కర్మలు ఏవో పనులు చేయకుండా ఉండము. ఆ పనులు ఏవైతే మనం అనుకున్నట్టుగా నిర్వర్తించామా లేదా అనేది ఇక్కడ ముఖ్యం. అంటే మనోనిగ్రహం అనేది ఉండాలి. మనసులో మనం అనుకున్నప్పుడు దానికి కట్టుబడి పని చేయాలి. అంతేగాని రోజులో దాదాపు ఏ ఒక్కటో మనం అనుకున్నది అయితే అది మిగతా అన్నీ కావండి, పక్కా. ఇది మనము ఒకవేళ కనుక అట్లా ఆలోచించి చెక్ చేసుకుంటే ప్రతి మనిషికి తెలుస్తుంది ఆ విషయం. అట్లా మనం జీవితంలో పెండింగ్ పెడుతూనే ఉంటాం. ప్రతి పనిని కూడా పెండింగే పెడుతూ ఉంటాం. పెండింగ్ పెడుతూ ఉన్నాము కానీ అది పెండింగ్ పెడుతున్నాం కదా, తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అనే ఆలోచన మాత్రం చెయ్యం. ఎందుకు చెయ్యము అంటే మనకి మనోనిగ్రహం లేదు. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు నీకు ఆకలైనప్పుడు అన్నం తినాలి. అంతేగాని ఇవాళ ఆకలైంది రేపు అన్నం తింటా అనుకుంటావా? అనుకోవు. కానీ ఇవాళ చేసే పని ఈరోజు టైం లేదు చెయ్యను, రేపు చేస్తా అని పెండింగ్ పెడతాం. ఇప్పుడు అన్నం ఎలాగైతే ఈరోజు తినకుండా ఈరోజు తినాల్సిన అన్నం ఈరోజు తింటూనే ఉన్నావో, అరిగించుకుంటున్నావో, అదేవిధంగా ఈరోజు చేస్తా అనుకున్న పనికి కూడా కట్టుబడి ఈరోజే పూర్తి చేసుకోవాలి. అది నీవు చేయాల్సిన పని. కానీ మనం ఎప్పుడన్నా చేసినామా ఆ విధంగా? చెప్పండి. ఇట్లా అడిగినాం అనుకోండి, అడిగితే ఏమంటారు? ఎవరికి వాళ్ళు అందరూ అనుకుంటాం. మనం చేసే పనులన్నీ మనం అనుకొనే చేస్తూ ఉంటాము. ఎవరో చెప్తే చెయ్యం. ఒకవేళ ఎవరో చెప్తే చేసినా కూడా వాళ్ళు చెప్పిన పని చేద్దాము అనే అనుకున్నాం. ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆఫీసర్ ఇచ్చిన పని మరి క్లర్క్ చేయాలి కదా. వాళ్ళు ఇష్టమైన పని చేయడానికి లేదు. వాళ్ళ ఆఫీస్ నిబంధనలకు కట్టుబడి ఆఫీస్లో ఏ వర్క్ చేయాలో అది చేయాలి. ఒక విద్యార్థి వాడు ఏ పుస్తకం చదవాలో ఆ పుస్తకం చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలి, పరీక్షలు రాయాలి, పాస్ కావాలి. అదేవిధంగా ఒక గృహిణి తనకు కష్టమైన ఇష్టంగా తన కుటుంబం కోసము అవసరమైన పనులు చేయాలి. మరి దీంట్లో తేడా రావద్దు. మా కష్టమైంది కాబట్టి ఇది చేయను అని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు కదా. అలాగే జాబులో నాకు ఇష్టం లేదండి ఈ జాబు అని వదిలిపెడతారా అండి ఎవరన్నా? నీకు ఎవరన్నా జాబ్ వస్తే నాకు ఈ జాబ్ ఇష్టం లేదని వదిలిపెడతారా? అంతకన్నా మంచిది ఇంకేదన్నా దొరికినప్పుడు నువ్వు దాన్ని వదిలిపెట్టడంలో అర్థం ఉంటుంది. కానీ ఊరికేనే మనకు నచ్చట్లేదని ఉన్నదాన్ని వదిలేసుకోరు కదా ఎవరు. కాబట్టి ఏదైనా మనోనిగ్రహం ఉండాలి. మనోనిగ్రహం ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. మనసు చంచలమైంది అనుకోండి, ఇవాళ ఒకటి పని చేస్తుంది, రేపు ఇంకొక పని చేద్దామంటుంది. అంటే నీవు ఒక పద్ధతిగా జీవించడానికే అలవాటు పడలేకపోతున్నావు. నీ ఇష్టానుసారం వెళ్తూ ఉన్నావు. అట్లా వెళ్ళినప్పుడు దానికి వివేకం ఏముంది? వివేకం ఎలా కలుగుతుంది? నీకు వివేకం కలగదు. ఆ వివేకం లేకపోతే ఆత్మచింతన ఉండదు. ఆత్మచింతన లేకపోతే మనశ్శాంతి ఉండదు అని మనకు 66వ శ్లోకం ద్వారా తెలియజేసిండు శ్రీకృష్ణ భగవానుడు. ఇప్పుడు 67వ శ్లోకంలో దేని గురించి చెప్తున్నాడో చూద్దాం. ఇంద్రియాణం హి చరతాం యస్య యన్మనోను విధీయతే
తదస్య హారతి ప్రజ్ఞాం వాయుర్నావమి వాంభసి. దీనికట అర్థం ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాలు ఉంటాయి కదా, ఆ ఇంద్రియాలు సుడిగాలి, ఇప్పుడు మనము పడవల ప్రయాణం చేస్తూ ఉంటే దానికి ఒక చుక్కాని అనేది ఉంటుంది. అది ఏం చేస్తుంది, ఆ పడవ ఎలా వెళ్ళాలో తెలియజేస్తుంది అన్నమాట. ఆ పడవ ఎలా వెళ్ళాలో తెలియజేసే చుక్కాని లేనప్పుడు దాని ఇష్టానుసారం వెళ్తూ ఉంటుంది. ఇష్టానుసారం వెళ్తూ ఉన్నప్పుడు సుడిగాలి వచ్చినప్పుడు ఏమవుతుంది, దాని ఇష్టం ప్రకారం వెళ్ళింది కాబట్టి సుడిగాలిలో చిక్కుకుపోయింది. అట్లా మన శరీరము, మన మనసు, మనకు మనోనిగ్రహం లేదు కాబట్టి మన బుద్ధి లోబడిపోతాం అన్నమాట. ఇంద్రియాలకు లోబడిపోయి అవి చెప్పినట్టు వినడం ప్రారంభమవుతుంది అంటున్నాడు. ఆ పడవ ఎలాగైతే సుడిగాలిలో చిక్కుకుందో ఆ విధంగానే మనం కూడా చిక్కుకుపోతాం. దేంట్లో? మా బుద్ధి కర్మానుసారిణి అంటున్నారు. అంటే బుద్ధి చేత కర్మలు చేస్తూ ఉంటాం మన బుద్ధి పుట్టి. మనసేమో పూజ చేద్దామంటుంది కానీ బుద్ధి ఏమో ఏం పూజ చేస్తావు అంటుంది, చేయనివ్వట్లేదు. ఇంద్రియం అంటే చూడండి, మన మనసేమో పూజ చేయాలనుకుంటుందా, కానీ మన ఇంద్రియాలేమో వేరే పనులను చేస్తున్నాయి. చెవులు వేరే మాటలు వింటూ ఉన్నాయి. మనం కాసేపు ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం అనుకున్నామండి. కళ్ళు మూసుకున్నాం, చక్కగా కూర్చుంటే మన కళ్ళల్లో ఏం కనబడుతూ ఉంటుందంటే మన ఆలోచన. కూరగాయలోడు వచ్చిండు, సౌండ్ వినబడుతుంది. మనము ఇప్పుడు వాడు వచ్చే టైం అవుతున్నది, వాడు అయింది, వాడు అమ్మ అని పిలుస్తున్నాడు. వాడు అమ్మ అని పిలిచి వాడు వెళ్ళిపోతాడు. మనకు లోపల ఇదే అంతర్గతంగా వినిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. మనమైతే జపమాల తిరుగుతూనే ఉంటుంది. అయిన తర్వాత ఏం చేస్తాం మరి? టక్కున వాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ నీ కూరగాయలు ఉండవు అని సంకేతం రాగానే టక్కున కళ్ళు తెరుస్తాం, మాల అక్కడ పడేస్తాం, పోయి తలుపు తీసి కూరగాయలు కొనుక్కుంటాం. అంటే ఇప్పుడు మన నిగ్రహం ఎక్కడుందా అండి? కూరగాయలు వస్తాడు, దాని పట్ల ఆసక్తి ఉన్నది, కానీ నువ్వు చేస్తా అనుకున్న జపాన్ని చేయలేకపోయినావు. అట్లనే ఇంట్లో ఏదో ఒకటి రాద్దాం అనుకున్నావు, అది రాయాలి అని మొదలు పెడతావు. మనము కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. మీరు ఏమైనా రాద్దాం అనుకున్నారా అండి? ముందేమో అలా రాయాలి ఇలా రాయాలి ఆలోచన వచ్చేస్తుంది. తర్వాత రాద్దామని కూర్చున్నాకనేమో మనకి ఐడియాసే రావు, మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచిస్తూ టైం అయిపోతుంది. ఇక చివరకు ఇవాళ కాదులే, ఇంకెవరో వచ్చిండ్రు, డిస్టర్బెన్స్ అయింది, వదిలేసి. ఇట్లా ఉంటాయి మన పనులు. ఏ పనన్నా తీసుకోండి, మన మాటలు మన చేతలు ఏవి కూడా నియంత్రణలో ఉండవు. నిగ్రహంతో ఉంచుకోలేం మనము. మన నియంత్రణలో ఉండవు మన అవయవాలు, ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి.
రోజు పొద్దున 6కి లేద్దాము అనుకుంటాం. లేవడానికి ప్రాక్టీస్ చేయాలి. అయితేనే రోజు 6కి. కావాలంటే మీరు చూడండి, 2 రోజులు 6కి లేస్తే 3వ రోజు ఆటోమేటిక్గా 6కి మెలకువ అవుతుంది. దాన్ని ఏం చేయాలి, మనం కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తే అది ఇంకా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో 6కి లేస్తావు అంతే. నువ్వు ఎవరు వచ్చినా రాకున్నా, వాన పడ్డా, ఎండ కొట్టినా, ఏదైనా సరే, నువ్వు రాత్రి ఎన్నింటికి వన్నా సరే కరెక్ట్గా టక్కున మెలకువ వస్తుంది నీకు 6కి. మన మైండ్లోనే అలారం ఉంటుందండి. మనం ఏమి పనులు చేయాలనుకొని ఫిక్స్ పెట్టుకుంటామో అవన్నీ మనకు కరెక్ట్గా చేపిస్తుంది అది. కానీ మనం ఏం చేస్తాము, అలారం బయట పెట్టుకుంటాము, దాన్నేమో. మరి మీరు ఒకటి ఇది గమనించిండ్రా, మీరు ఎప్పుడన్నా పొద్దున్నే ఎటైనా వెళ్ళేది ఉన్నది, లేవాలి అన్నప్పుడు అలారం పెట్టుకుంటారు కానీ అలారం మోగాక ముందే మీరు లేస్తారు. ఎందుకు లేచిండ్రండి మరి? అలారం మోగలేదు కదా, బయట అలారంతో పని లేదు మీకు. మన మైండ్లో ఉన్న అలారం పనిచేసింది. మీరు ఫిక్స్ అయిపోయినరు, పొద్దున ఈ టైంకు లేస్తే నేను రెడీ అయ్యి వెళ్ళాలి అనే నువ్వు ఫిక్స్ అయిపోయినావు. నువ్వు చెప్పేసినావు, నీ మైండ్కు చెప్పేసినావు కాబట్టి దానికి అనుకూలంగా నిన్ను నిద్ర లేపింది. ఇంతకన్నా గొప్ప విషయం ఏముంది చెప్పండి? అంటే మనం ఏది అనుకుంటామో అది 100% అనుకున్నప్పుడు చేయగలుగుతున్నామా లేదా చూడండి. ఇప్పుడు చాలామందికి తెలుసు ఈ విషయం, ఎక్స్పీరియన్స్ అవుతుంది. మనం 100% ఇవాళ ఎట్లయినా సరే ఎట్టి పరిస్థితులు, ఇప్పుడు ఇవాళ ఎట్టి పరిస్థితులు ఈ పని చేయాల్సిందే, చేసి తీరుతా అనుకున్నారు అనుకోండి, ఆ పని తప్పకుండా చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అని గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు చేయగలిగిండ్రు అంతే. ఇక ఏదో చేద్దాంలే, ఇవాళ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఏదో ఇబ్బంది కలిగింది, తలనొచ్చింది, టైం లేదు, లేకుంటే ఎవరో ఫోన్ చేసిండ్రు, అటు వెళ్ళాను ఇటు వెళ్ళాను, కథ. చెయ్యకపోవడానికి రీజన్స్ 100 ఉంటాయండి. చేయాలి అనుకుంటే ఒకటే ఒక రీజన్ ఉంటుంది, అనుకోవడమే అంతే. కాబట్టి ఈ విధంగా మనోనిగ్రహం అనేది ఉండాలి. మనోనిగ్రహం ఉంటేనే మనకు వివేకం కలుగుతుంది. లేకపోతే మనము ఇంద్రియాలకు లోబడిపోయి ఇంద్రియాలు చెప్పినట్టు మనం వింటూ ఉంటాము. అంటే నావ చిక్కుకుపోయింది సుడిగాలిలో ఎలాగో అలాగే మనము చిక్కుకుపోతాము. ఇంద్రియాలకు లోబడిపోతున్నాం, మనం మోహపడిపోతున్నాం. అంటే మన దృశ్యాలకు లోబడుతున్నాం, అవే దృశ్యాలు చూడాలి అనుకుంటున్నాం, అలాంటి మాటలు వినాలి అని కోరుకుంటున్నాం, వాటిలోనే చిక్కుకుపోతున్నాం అన్నమాట. అలా చిక్కుకుపోతారు. ఇక మనశ్శాంతి ఎక్కడుంటుంది? ఇక వాళ్ళకి తెలివి లేనట్టే కదా అట్లాంటప్పుడు. అంటే ప్రజ్ఞ లేదు, ఏమీ లేదు. మనము ఇంద్రియాలకు లోబడిపోయి మనం బుద్ధిని సర్వనాశనం చేసుకుంటున్నాము అని అర్థం అన్నమాట. అట్లా సుడిగాల్లో చిక్కుకుపోయిన నావ ఏమవుతుందో తెలియదు, పడిపోయేది తెలియదు, మరి సుడిగాలి నుండి బయటకు పడేది తెలియదు. వాళ్ళ చేతిలో లేదు, దానికి చుక్కాని లేదు, ఏమీ లేదు. అలాగే మనకు పద్ధతి లేదు కదా, ఒక దానికి నియంత్రించుకొని లేము, ఒక సిస్టమ్కి మనము అంటే నిగ్రహాన్ని కలిగి లేము. మనం ఏ పని చేయాలనే ఒక నిగ్రహంతో లేము. కాబట్టి ఇష్టం ఉన్నట్టు మన ఇచ్ఛానుసారం ప్రవర్తించడం వల్ల మన ఇంద్రియాలకు లోబడిపోయి మనను మనమే కోల్పోతూ ఉంటాము అని మనకు భగవంతుడు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడండి. ఇది 67వ శ్లోకము సాంఖ్యయోగంలో. స్వస్తి
సర్వం శ్రీ